మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహం ఏర్పాటై 2 నెలలు గడుస్తున్నా ఆవిష్కరణకు నోచుకోక మౌనంగా ఎదురుచూస్తోంది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామ ప్రజలు, గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుపై అభిమానంతో సుందరంగా ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించాలనే ఆకాంక్షతో ఉన్నామని ప్రాతూరు గ్రామ ప్రజలు తమ కోరికను వ్యక్తపరుస్తున్నారు. కాగా తాడేపల్లి మండలంలోనే నివాసముంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రాతూరు గ్రామంలో ప్రాతూరు గ్రామ ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు విముఖత కనబరుస్తున్నారంటూ గ్రామ ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకురావడంతో పాటు మంగళగిరి నియోజకవర్గంలో 90,000 పైచిలుకు అత్యధిక ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆరాధ్య దైవంగా ఉన్న నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామ ప్రజలు అభిమానంతో ఏర్పాటు చేసుకున్నప్పటికీ సదరు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని తమ ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి మండలం పాతూరు గ్రామంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్దకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు చేరుకొని తమ ఆకాంక్షను మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాతూరు గ్రామ ప్రజలు ప్రాతూరు దిబ్బయ్య, ప్రాతూరు ఆదం, ప్రాతూరు కోటేశ్వరరావు, మరియమ్మ, రూతమ్మ, రవికుమార్, బండ్ల లలిత, పాటిబండ్ల వంశీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రాతూరు దిబ్బయ్య. నేను తెలుగుదేశం సభ్యుడిని. మరి రామారావు గారు 83లో పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. మరి ఆ తెలుగుదేశం గవర్నమెంట్లోనే రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే కూడు గొడ్డ మరి గూడు అని చెప్పని కాన్సెప్ట్తో ఈ రాష్ట్రంలో విస్తృతంగా అధికారంలోకి వచ్చారో, మరి ఆయన అధికారంలోకి వచ్చిన టైంలోనే మా గ్రామంలో 150 మందికి ఎస్సీ కల్నేగా ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆయన మీద ప్రేమతోనూ అభిమానంతోనూ మా గ్రామంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాము. ఆ విగ్రహము నియోజకవర్గంలోనే మరి మాది చిన్న పంచాయతీ. ఇటువంటి చిన్న పంచాయతీలో ఇటువంటి విగ్రహం నియోజకవర్గంలో ఎక్కడ ఉండదని కూడా మేము తలంచున్నాము. అటువంటి మా విగ్రహాన్ని మరి ఏర్పాటు చేసుకొని ఉన్నాము గ్రామస్తులం అందరం కూడా. ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం మరి వారి అల్లుడిగా అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే వారి మనవడు నారా లోకేష్ బాబు గారు, వారి ఇరువురి చేతుల మీదుగా మేము విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయించుకోవాలని ఎంతో ఆశపడుతున్నాము. కనుక మీరు గమనించి మా గ్రామ ప్రజల కోరికను మన్నించి మీరు వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యంగా ప్రార్థించున్నాను. పాతూరులో ఆరోపల్లి శ్రీనివాసరావు గారు ఎంతో కృషితో చాలా కష్టపడి పాతూరు గ్రామానికి చాలా వరకు ఎన్నో సదుపాయాలు తెచ్చాడు. అలాగే మా గ్రామంలో ఎలాంటి ఏమన్నా సమస్యలు ఉన్నాయి అడిగి తెలుసుకోవడం, ఇంటికెళ్ళి అలాగే ఇంకేమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే మా దగ్గరకు వచ్చి చెప్పమంటాం చాలా గొప్పగా చేస్తున్నారు. అలాగే ఈ పాతూరు గ్రామంలో ముఖ్యంగా ఈరోజు మేము ఏం చెప్పుకోవాలదలుచుకున్నామంటే, ఈ పాతూరు గ్రామంలో మన ఎన్టీఆర్ గారిది విగ్రహాన్ని ఇక్కడ కట్టుకొని ఉన్నాం కనుక మన ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడికి వచ్చి మాకు ఈ విగ్రహ ఆవిష్కరణ జరిపిస్తాడని మేము నమ్ముచున్నాము. అలాగే మన ఎన్టీఆర్ గారు ఆయన మనవడు ఎంతో ఇష్టంగా ఉన్న మనవడు కాబట్టి ఆయన లోకేష్ బాబు గారు ఇక్కడికి రావాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అలాగే మనము సీఎం అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఆ బొమ్మ కాదు మా ప్రాణంగా విగ్రహానిగా కట్టుకుంటున్నాం. కాబట్టి ఈ గ్రామంలో, ఈ పాతూరి గ్రామంలో ఎంతో కృషితో మన అందరూ ఎంతోమంది ఈ పార్టీ కోసం ఎంతో ప్రాణంగా అలాగే ఎంతో కష్టపడి
మన అరవపల్లి శ్రీనివాసరావు అన్నయ్య గారు ఎంతో, ఇంకా అలాగే ఇక్కడ చాలామంది పిల్లలు అంత యూత్ కూడా చాలా కష్టపడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. ముఖ్యంగా మాకు ఇక్కడికి రావాల్సిందిగా మేము ఎంతో ఆశతో అడుగుచున్నాము. కాబట్టి సీఎం గారు అలాగే మన లోకేష్ బాబు గారు ఇద్దరు వస్తారని మేము నమ్ముచు మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాము. ఈ పాతూరికి వచ్చి మాకు ఈ విగ్రహ ఆవిష్కరణ జరిపించాలని మేము ఎంతో నమ్ముచు మీరు వస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాము. ఇటు వచ్చేసండి.